శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, అలాగే మే నెలలో రాశిని బట్టి అనుకూల తేదీలేంటో ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మే నెలలో వృషభ రాశి వాళ్ళకి చాలా వరకు ఖర్చులు అదుపులోకి వస్తాయి. దేవగురువైన బృహస్పతి సంచారంలో మార్పు వల్ల గురువు మీద శని దృష్టి తగ్గిపోతుంది. శని దృష్టి నుంచి గురువు బయటికి వస్తున్నాడు. శని దృష్టి నుంచి గురువు బయటికి రావటం వల్ల ఖర్చులు చాలా వరకు తగ్గిపోతాయి. చాలా వరకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే ఒక ముఖ్యమైనటువంటి సమస్య మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ ఆ సమస్యని మే నెలలో సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. స్త్రీల యొక్క విశేషమైన సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీల సహాయ సహకారాల వల్ల వృషభ రాశి పురుషులు కానీ స్త్రీలు కానీ మే నెలలో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సంతానంతో కలిసి కీలకమైనటువంటి ప్రదేశాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ధనపరంగా చాలా వరకు ఇబ్బందులు తగ్గిపోతాయి. అలాగే లాభస్థానంలో రాహు సంచారం వల్ల భూలాభము గృహలాభము కలిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రాపర్టీస్ కొనటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అపజయం అనేది లేకుండా విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటారు. కానీ ఒక్క ఉద్యోగ రంగంలో మాత్రం కంటక శని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ కంటక శని దోషం వల్ల ఆఫీసులో పనిచేసే చోట శని భగవానుడు ముళ్ళులాగా గుచ్చుతూ ఉంటాడు. దానివల్ల మాత్రమే ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. కానీ ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ గురువు జన్మంలో కొంతమేరకు యోగిస్తాడు కాబట్టి మళ్ళీ ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ మే నెలలో సంతానపరమైనటువంటి సమస్యలు మాత్రం ఉంటాయి. దానికి కారణం ఏంటంటే పంచమ స్థానంలో కేతువు సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సంతానం కలగటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. లేదా సంతానం ఉన్న వాళ్ళకి సంతానం వల్ల అప్పుడప్పుడు ఏవో ఒక చికాకులు మాత్రం ఎదురవుతూ ఉంటాయి. కానీ గురువు శని దృష్టి నుంచి బయటికి వచ్చాడు కాబట్టి, ఏకాదశి స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి చాలా వరకు మే నెలలో వృషభ రాశి వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలే వస్తాయి. వృషభ రాశి వాళ్ళకి మే నెల మొత్తం యోగించాలంటే కంటక శని దోషాన్ని తొలగింపజేసుకోవాలి. దానికోసం ఈ నెలలో వీలైనప్పుడు శనివారం పూట ఆంజనేయ ఆలయ దర్శనం చేయాలి. ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయాలి. ప్రతిరోజు కూడా హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే పంచమ కేతు దోషం వల్ల సంతానపరమైన ఇబ్బందులు అధిగమించడానికి ఈ నెలలో మంగళవారాలు గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో మంగళవారం పూజ చేసుకోవటం, గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించడం ద్వారా సంతానపరమైన సమస్యలు అధిగమించవచ్చు. ఈ నెల మొత్తం కూడా మీకు అద్భుతంగా కలిసి రావాలంటే వృషభ రాశి వాళ్ళు 3, 5, 9, 14, 21, 23, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ఈ తేదీలు అనుకూలమైనటువంటి తేదీలుగా చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 7, 11, 16, 18, 26, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి సంచారంలో మార్పు వల్ల శని దృష్టి నుంచి గురువు బయటికి రావటము, లాభస్థానంలో రాహు ఉండటం వల్ల కంటక శని దోష ప్రభావం తగ్గుతుంది. దానివల్ల ఆర్థిక పరంగా వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది. అనుకున్న పనులు చాలా వరకు త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి మే నెల మొత్తం వృషభ రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇవి మేషాది ద్వాదశ రాశులకి మే నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.